విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. యలమంచిలిలోని ఆయన నివాసంతో పాటుగా కుమార్తె మున్సిపల్ చైర్పర్సన్ అయిన రమాకుమారి ఇంట్లో కూడా ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. వీటితో పాటుగా విశాఖ డైరీ, కృషి ఆసుపత్రుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఐటీ దాడులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అలాగే ఐటీ దాడుల మీద తులసిరావు ఏమంటున్నారు? ప్రతిభ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరామ్తో పాటు అతని ఆస్తుల మీద కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. ఈ ఉదయం నుంచి జరుగుతున్న మోహన్ కుమార్ నేతృత్వంలో ఈ ఉదయం నుంచి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక యలమంచిలిలో ఉన్న ఆడారి తులసిరామ్ ఇంటితో పాటు అలాగే అతని కుమార్తె యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారితో పాటు అలాగే విశాఖ డైరీ అలాగే కృషి హాస్పిటల్ ఎండి ఆనంద్ ఇంటితో ఆనంద్ ఇళ్ల వద్ద కూడా ఈ రైళ్లు జరుగుతుంది. అలాగే వారి బంధువుల ఇళ్ల దగ్గర కూడా ఈ ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు విశాఖలో కూడా పలు ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ కూడా బీచ్ రోడ్లో ఉన్న అతని గెస్ట్ హౌస్ దగ్గర కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక గత కొంతకాలంగా విశాఖ డైరీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చేయడం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ డైరీ ఏదైతే విశాఖ డైరీ ఏదో ఉందో ఇది ఫారంగా ఉండేది, ఇప్పుడు దాన్ని ట్రస్టీగా మార్చేశారు. ఈ నేపథ్యంలోనే దీంట్లో కీలకంగా ఆడారి తులసిరామ్ కుటుంబ సభ్యులే వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్న విషయం తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా దీని మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి ఈ ఆడారి తులసిరామ్ ఇంటి మీద అలాగే అతని ఆస్తులు అలాగే వారికి సంబంధించిన బంధువుల ఇళ్ల మీద ఈ ఐటీ ఏదైతే ఈ దాడులు జరుగుతున్నాయో దీని కొంత చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అటు ఆడారి తులసిరామ్ స్పందించినప్పటికీ కూడా ఇటు ఎక్కడైతే దాడులు జరుగుతున్నారో ఆ ప్రాంతాల్లో ఎవరిని దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఐటీ శాఖ మాత్రం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దాదాపుగా 11 ప్రాంతాల్లో ఈ దాడులు ప్రస్తుతం జరుపుతున్నట్టు మట్టుకు మనకు సమాచారం ఉంది.